ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. నవనీత్ రచించిన ధ్రువ నక్షత్రం కథను నేనివాళ మీకు వినిపిస్తాను. భూలోకంలో రాజ్యాన్ని పాలించిన ఓ రాజు నక్షత్రంగా మారే వరాన్ని ఎలా పొందాడో తెలుపుతాను. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతానుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్టుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. వేదాలను విభజించిన, పురాణేతిహాసాలను విరచించిన వ్యాసునికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో తెలియని దిగులు, చింత అతన్ని వేధించసాగాయి. ఆ వేదనతోనే సరస్వతీ నదీ తీరాన కూర్చున్నాడు. ఏమిటిది? ఎందుకీ వ్యధ? ఎలాంటి ఫలితాన్ని ఆశించక లోకక్షేమం కోసం ఎంతో చేస్తున్నానే, దైవ ప్రార్థనే ప్రాణంగా జీవిస్తున్నానే, నాకెందుకిలా జరుగుతోంది? ఈ బాధ తీరేదెలా అని వ్యాసుడు తల పట్టుకున్నాడు. అప్పుడక్కడికి నారద మహర్షి వేంచేశాడు. నారదుణ్ణి చూసి వ్యాసుడు చేతులు జోడించి నమస్కరించాడు. తగిన మర్యాదలు చేశాడు. ఉచితాసనాన్ని కల్పించాడు. దీనంగా, దిగులుగా ఉన్న వ్యాసుణ్ణి గమనించాడు నారదుడు. ఇలా అడిగాడు, పరబ్రహ్మ ఉపాసకుడివి, నువ్వేమిటి ఇలా ఉన్నావు? ఏమిటి నీ బాధ? అప్పుడు వ్యాసుడు, ఏం చెప్పమంటావు మహర్షి,
ఎందుకో ఏమిటో నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తెలియని బాధ పట్టి పీడిస్తోంది. వేదాలను వేరుచేశాను, పురాణైతిహాసాలని రచించాను, పంచమవేదం మహాభారతం విరచించాను. అయినా ఏదో లోపం, ఏదో వెలితి, మనశ్శాంతి లేదు. త్రిలోక సంచారివి, నీకు తెలియని రహస్యం లేదు. చెప్పు మహర్షి, నేను చేసిన తప్పేమైనా ఉందా? ఉంటే చెప్పు, క్షమించమని భగవంతుణ్ణి వేడుకుంటాను. లేదంటే మనశ్శాంతి కోసం నేనేం చేయాలో చెప్పు, కాస్తంత పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు వ్యాసుడు. సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు నారదుడు. తర్వాత ఇలా అన్నాడు: ధర్మాలు నువ్వెన్నైనా చెప్పు, శ్రీహరి మహిమని చెప్పనప్పుడు అవన్నీ వ్యర్థాలే. నువ్వు రచించిన పురాణేతిహాసాల్లో భగవంతుడు ఒక పాత్రేగాని ప్రధానం కాకుండా పోయాడు. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా పోయింది అని అన్నాడు. దీనికి ఆశ్చర్యపోయిన వ్యాసుడు తప్పు చేసిన వాడిలా చెంపలు వాయించుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు శ్రీమన్నారాయణ్ణి లీలన్నీ ప్రధానంగా చేసుకుని ఓ గ్రంథాన్ని రచించు. అది లోకంలోని భాగవతోత్తములందరికీ శిరోధార్యమై భాగవతం పేర ప్రసిద్ధి చెందుతుంది. ఫలితంగా నువ్వు కూడా శ్రీమన్నారాయణునికి దగ్గరవుతావు అన్నాడు నారదుడు. భాగవతం రచనకు అది ప్రధానమైంది. నారదుని ఆదేశానుసారం వ్యాసుడు భాగవతం రచించాడు. సరస్వతీ నది పశ్చిమ తీరాన శమ్యాప్రాసం అని ఓ ఆశ్రమం ఉంది. అది మహాపుణ్యస్థలి. వ్యాసుడు అక్కడ దీక్షలో కూర్చుని మనసంతటా శ్రీహరిని నింపుకుని భగవత్కథలతో నిండిన భాగవత సంహితను రచించాడు. భక్తియోగంలో భగవంతుని లీలలన్నీ గ్రహించాడు వ్యాసుడు. అలాంటి వ్యాసుడు రాసిన భాగవతంలోని మహాపురుషుల్లో ఒకరైన ధ్రువుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. అందులోనూ ఆ హరిభక్తునికి అందనిది ఏదీ లేదు. అది చెప్పేటందుకే ఇప్పుడీ ధ్రువోపాఖ్యానం. ధ్రువం అంటే శాశ్వతమైనది, సత్యమైనది అని అర్థం. ధ్రువ నక్షత్రం అన్నింటికంటే ఎత్తున ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. సప్తర్షులు, సూర్య చంద్ర గ్రహ నక్షత్ర తారకాగణం యావత్తు ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. కాలగణనలోనూ ఖగోళ శాస్త్రంలోనూ ధ్రువ నక్షత్రానికదే ప్రముఖ పాత్ర. భాగవతంలో ధ్రువుని కథ విశిష్టమైనది, విశేషించి చెప్పుకోదగింది. మరందుకే వినండి. స్వయంభువ మనువు కుమారుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సునీతి సద్గుణశీల సంపన్నురాలు. చిన్న భార్య సురచి మహాసౌందర్యవతి. సునీతికి ధ్రువుడు పుడితే సురుచికి ఉత్తముడు జన్మించాడు. ఉత్తానపాద మహారాజుకి సురుచి అంటే ప్రేమ ఎక్కువ. ఆ కారణం చేత సునీతిని పాపం దూరం చేసాగాడు. తల్లితో పాటు బిడ్డ ధ్రువుణ్ణి కూడా అలక్ష్యం చేశాడు. ఒకనాడు సురుచి కుమారుడు ఉత్తముణ్ణి తొడపై కూర్చోపెట్టుకుని వాణ్ణి ముద్దాడసాగాడు ఉత్తానపాదుడు. ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్తూ నవ్విస్తున్నాడు. అక్కడే ఆడుకుంటూ ఉన్న ధ్రువుడు ఈ విషయాన్ని గమనించాడు. పసివాడైన తనని తండ్రి అలా ముద్దాడితే బాగుండు అనిపించింది. తను కూడా తండ్రి ఒడిలో కూర్చుని కబుర్లు వినాలని ఆశపడ్డాడు. వెంటనే తండ్రి వద్దకు పరుగున వచ్చాడు. తండ్రి తొడ ఎక్కి కూర్చోపోయాడు. సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడ అందడం లేదు. తండ్రి చేయందిస్తాడేమోనని చూశాడు ధ్రువుడు. తండ్రి చేయందించలేదు సరికదా, పట్టించుకోలేదసలు. అది అనువుగా తీసుకుంది అక్కడే ఉన్న సురుచి. ధ్రువుణ్ణి పురుగును చూసినట్లుగా చూసింది, అసహ్యించుకుంది. సింహాసనం మీదికి ఎగబాగుతున్న ధ్రువుణ్ణి రెక్కపుచ్చుకుని బలంగా యువతలికి లాగిపారేసింది.
కోపంగా ఇలా అంది. నువ్వేంటో నీ బతుకేంటో తెలుసుకోకుండా మహారాజు తొడను ఎక్కేందుకు ప్రయత్నిస్తావా? ఆ తొడను ఎక్కేందుకు ఒక్కడే అర్హుడు. వాడు నా కొడుకు ఉత్తముడొక్కడే. నీకా యోగ్యత ఈ జన్మలో లేదు. ఇంకో విషయం కూడా తెలుసుకో, రాజార్హత ఉన్నవాడే మహారాజు తొడనెక్కి కూర్చోగలగాలి. నీకా అర్హత కూడా లేదు. అధమురాలు సునీతి కడుపున పుట్టిన నీకు మహారాజయోగం లేదు. ఇక ఎప్పటికీ రాదు కూడా. ముందు ఇక్కడ్నుంచి వెళ్ళిపో. పినతల్లి మాటలు ధ్రువుడి మనసుని బాణాల్లా గాయం చేశాయి. దిక్కుతోచని స్థితిలో నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అనరాని మాటల్ని, తనని సవతి తల్లి హింసిస్తున్నా పట్టించుకొని తండ్రిని చూసి మరింతగా బాధపడ్డాడు. అసలు పినతల్లికి తన మీద ఎందుకంత కోపమో అర్థం కాలేదు. తన తండ్రి మౌనంగా ఎందుకున్నాడో తెలియలేదు. ఇలా పసిహృదయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ తల్లిని సమీపించాడు ధ్రువుడు. ఏంటమ్మా ఇది? నాన్నగారి తొడ మీద కూర్చునే భాగ్యం నాకు లేదా? నేనందుకు యోగ్యుణ్ణి కానా? ఉత్తముడు నేను ఒకటి కాదా? నన్నెందుకు పిన్నమ్మ కసిరి కొట్టింది? పిన్నమ్మ నన్ను అనరాని మాటలని హింసిస్తుంటే నాన్నెందుకు కల్పించుకోలేదు? ఊరుకున్నారెందుకు? ఎందుకమ్మా మనమంటే ఇంత చులకనా? అడిగాడు. సమాధానంగా సునీతి ముందు పెద్దగా ఏడ్చింది. తర్వాత ఇలా అంది. తప్పు మీ పిన్నిది కాదు నాయనా, తప్పంతా మహారాజుదే. ఆయనే మనల్ని నిరాదరిస్తున్నారు. నన్ను తన భార్యగా చెప్పుకోవడం మహారాజుకి సిగ్గుచేటు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. భార్యని భార్యగా చెప్పుకోవడం మహారాజుకి ఎందుకు సిగ్గుచేటు? ఆలోచించసాగాడు ధ్రువుడు. ఆ పసివాణ్ణి అట్టే ఆలోచించనీయలేదు తల్లి. ఏడుస్తూ అంతలోనే ఇలా అంది. కొందరు పుట్టుకతోనే కష్టాలు కన్నీళ్లు వెంట పెట్టుకుని పుడతారు. వారిలో నేనొకదాన్ని. నా కడుపున నువ్వు పుట్టావు. అదే నువ్వు చేసిన నేరం, పెద్ద పాపం. అవునా అన్నట్టుగా చూశాడు ధ్రువుడు. కన్నీరు తుడుచుకుంది సునీతి. ఆ తర్వాత ఇలా చెప్పింది. సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడను ఎక్కలేదే అన్న బాధే కనుక నిజంగా నీకుంటే బాధపడకు. నేను మాట చెప్తాను, వింటావా? చెప్పమ్మా. దేవాధిదేవుడు ఆ శ్రీమన్నారాయణ్ణి ఆరాధించు. అతన్ని వేడుకుంటే నాన్నగారి తొడమీదే కాదు, నాన్నగారి సింహాసనం మీదే నువ్వు కూర్చునే అవకాశం, అదృష్టం లభిస్తాయి. బ్రహ్మాది దేవతలెందరో హరిని పూజించి అందరాని అదృష్టాలు అందుకున్నారు. ఆలస్యం చెయ్యకు, వెళ్ళు. నిండు గుండెతో విష్ణువుని పూజించు. అతని కరుణా కటాక్షం కోసం తపస్సు చెయ్యి, చెప్పింది సునీతి. ఆ మాటలు మంత్రోపదేశమయ్యాయి. ధ్రువునికి ఎదురైనట్లుగానే నేటి సమాజంలో మనకు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంటాయి. ఒక్కోసారి సొంతంగా మన దారి మనం ఎంచుకోవచ్చు. కొన్నిసార్లు మన ఆత్మీయులు మనకు సరైన మార్గాన్ని చూపిస్తారు. ధ్రువుని విషయంలో రెండోది జరిగింది. అతని తల్లి హరిహరుని దారి చూపించింది. మహావిష్ణువుని ప్రార్థించి తన కోరికను నెరవేర్చుకోమని చెప్పింది. అలా తల్లి చెప్పిన మాటలతో 5 ఏళ్లు కూడా నిండని ధ్రువుడు అక్కడ్నుంచి కదిలి అరణ్య మార్గం పట్టాడు. కాకులు దూరని కారడవిలో ఒంటరిగా నడిచి వెళ్లసాగాడు. అది గమనించాడు నారదుడు. ఆకాశం నుంచి కిందకి దిగాడు. ధ్రువునికి ఎదురెళ్లాడు. 5 ఏళ్లైనా లేవు, చూడపోతే రాకుమారుళ్లా ఉన్నావు. ఎక్కడికయ్యా ఈ కీకారణ్యంలోకి? అడిగాడు నారదుడు. తమకు తెలియందేముంది మునీంద్ర, నా సవతి తల్లి నన్ను అవమానించింది, నా గుండెను గాయం చేసింది, తట్టుకోలేకపోతున్నాను, తపస్సు చేసుకునేందుకు పోతున్నాను అన్నాడు ధ్రువుడు. తపస్సా? ఆశ్చర్యపోయాడు నారదుడు. తర్వాత పగలబడి నవ్వి ఇలా అన్నాడు. ఏది మంచో ఏది చెడో తెలియని వయసు నీది. ఈ వయసులో తపస్సు చేస్తానంటున్నావు, సాధ్యమా? ఎందుకు కాదు మునీంద్ర అన్నట్టుగా చూశాడు ధ్రువుడు.
మహాయోగులకు కూడా లభించని భగవత్ సాక్షాత్కారం నీకు లభిస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? తపోనిష్టను తట్టుకోవడం చాలా కష్టం. అది నీ వల్ల కాదు గాని నా మాట విను. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో అన్నాడు నారదుడు. అతన్ని సన్నగా నవ్వుతూ చూశాడు ధ్రువుడు. వెళ్ళును మునీంద్రా, సవతి తల్లి అవమానాన్ని తట్టుకుని బతకలేను, ఆ అంతఃపురంలో అడుగు పెట్టలేను అన్నాడు. గట్టి నిర్ణయం మీద ఉన్నట్టుగా గుండె నిండుగా ఊపిరి పీల్చి వదిలాడు. తండ్రి తొడని అధిరోహించడం కాదు, వారి సింహాసనాన్ని అధిష్ఠించడం అంతకంటే కాదు. ఇంతకు ముందు మా పెద్దలెవ్వరూ పొందని ఉత్తమ పదం నేను పొందాలి. దాన్ని నేను సాధించాలి. సాధించే మార్గం చెప్పండి మునీంద్రా. నారదుడికి చేతులు జోడించి నమస్కరించాడు ధ్రువుడు. పరమ భాగవతోత్తములు, బ్రహ్మమానస పుత్రులు, మీరే నాకు దిక్కు, కర్తవ్యాన్ని బోధించండి అని ప్రార్థించాడు. వజ్ర సంకల్పంతో వన్నెతేరిన ధ్రువుణ్ణి చూసి సంతోషించాడు నారదుడు. నీ దీక్ష మహదాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నీ కోరిక తీరాలంటే ఒకటే మార్గం. నీ తల్లి చెప్పినట్లుగా నువ్వు ఆ దేవదేవుణ్ణి, శ్రీహరిని ధ్యానించి తీరాలి. మరో దిక్కులేదు. వెళ్ళు, నిశ్చల మనస్కుడవై శ్రీహరిని ధ్యానించు అన్నాడు నారదుడు. తపోనిష్టకు సంబంధించిన విధి విధానాన్ని చెప్పాడు. భక్తి తత్వాన్ని బోధించాడు. వాసుదేవుని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించాడు. నాయనా, నిష్ఠతో ఈ మంత్రాన్ని జపించు, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు నారదుడు. ధన్యుణ్ణి మునీంద్ర అన్నాడు ధ్రువుడు. నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తర్వాత మధువనికి తరలిపోయాడు. తల్లి చెప్పిన మాటలతో ఒక నిర్ణయం తీసుకున్నాక ఎంతటి ఆటుపోట్లు ఎదురైనా ధ్రువుడు వెనక్కి తగ్గలేదు. నారద మునీంద్రుడు నిరుత్సాహపరిచినా తన సంకల్పాన్ని వీడలేదు. తమ పూర్వీకులెవ్వరూ చేరుకోలేని ఉత్తమ స్థానాన్ని చేరుకోవాలనే దీక్షతో నారదుణ్ణి సైతం మెప్పించాడు. చివరకు నారదుని చేతనే మంత్రోపదేశం కూడా పొందాడు. ఇక ధ్రువుని తండ్రి పరిస్థితి మరోలా తయారైంది. ఉత్తానపాదుడు తన తప్పు తెలుసుకునేలోగా ధ్రువుడు అడవికి బయలుదేరిపోయాడు. భార్య సురుచి చేసిన అవమానాన్ని తట్టుకోలేక కొడుకు ధ్రువుడు తపోవనాలకు తరలిపోయాడని తెలిసి తండ్రి ఉత్తానపాదుడు తీవ్రంగా దుఃఖించాడు. జరిగిన దానిలో తన తప్పు ఉన్నదని బాధపడ్డాడు. నిరాహారంతో ధ్రువుడు ఎన్నాళ్లు బతికి ఉంటాడు? అసలు బతికి ఉన్నాడో లేదో? ఈసరికి ఏ వన్యమృగం నోట పెట్టుకుందో అని వాపోయాడు రాజు. కన్నీరు పెట్టుకు కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి నారదుడు ప్రత్యక్షమయ్యాడు. నీ కొడుకు ధ్రువుడు దేవతలు మునులు సాధించలేని గొప్ప కార్యాన్ని సాధిస్తాడు, ముల్లోకాల్లో కీర్తి గడిస్తాడు అని చెప్పాడు. అయినా కొడుకుని దూరం చేసుకున్న దుఃఖం ఉత్తానపాదుణ్ణి నిలువనీయలేదు. రాజ్యభోగాలకు దూరమయ్యాడతను. నిరక్తుడైపోయాడు. కాలం గడుస్తోంది. తను అనుకున్నట్లుగానే మధువనానికి చేరుకున్నాడు ధ్రువుడు. కాళిందీ నదిలో స్నానం చేశాడు. దీక్ష చేపట్టాడు. నారదుడు ఉపదేశించినట్టుగా తపస్సు ప్రారంభించాడు. 3 రోజులకొకసారి దొరికిన కాడికి పళ్ళు తినేవాడు. అలా ఓ 1 నెల రోజులు గడిపాడు. తర్వాత నెల 6 రోజులకొకసారి ఆకులు అలములు తింటూ గడిపాడు. ఆ తర్వాతి నెల 9 రోజులకొకసారి మంచి తీర్థం పుచ్చుకుంటూ గడిపి ఆ పై నెల 12 రోజులకొకసారి వాయుభక్షణ చేస్తూ గడిపాడు. 4 నెలలు అలా పూర్తి చేసి 5వ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిరోధించాడు. పంచప్రాణాల్ని బిగపట్టాడు. ఒంటికాలిపై నిల్చుని నిశ్చలుడైనాడు. స్థాణువయ్యాడు. శ్రీహరిని ప్రార్థిస్తూ చాలా ఏళ్ళు అలా తపస్సు చేశాడు ధ్రువుడు. అయినా భగవత్ సాక్షాత్కారం లభించలేదు. కాలి బొటనవేలు మీద నిలబడి తపస్సు ప్రారంభించాడు. ఘోర తపస్సు చేపట్టాడు. ఆ తపస్సుకి, బొటనవేలితో నొక్కి పెడుతున్న బాధకి భూమి వణికిపోసాగింది. సురులు మునులు భయకంపితులయ్యారు. లోకంలో ప్రాణికోటి అంతా ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయింది.
దేవతలకు ఏం చేయాలో పాలుపోలేదు. శ్రీమన్నారాయణ్ణి శరణు కోరారు, కాపాడమని ప్రార్థించారు. అభయాన్ని ప్రసాదించాడు శ్రీహరి. దేవతలు మునులకు ఇచ్చిన అభయం మేరకు శంఖ చక్రాలు దాల్చి గరుడ వాహనంపై మధువనానికి బయలుదేరాడు శ్రీహరి. ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. భక్తా అని పిలిచాడు. ఆ పిలుపునకు కళ్ళు తెరిచి శ్రీమన్నారాయణ్ణి చూశాడు ధ్రువుడు. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. చేతులు జోడించి సాష్టాంగ ప్రణామం చేశాడు. తర్వాత లేచి ఆ దేవదేవుణ్ణి ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియక చూస్తూ నిల్చున్నాడు. 5 ఏళ్ల పసివాడికి అనంతుని ఆరాధనలు ఎలా తెలుస్తాయి? నవ్వుకున్నాడు శ్రీహరి. నవ్వుతూనే ధ్రువుడి చెక్కిళ్ళు నిమిరాడు. తర్వాత వేదమయమైన శంఖాన్ని తాకించాడతనికి. ఎప్పుడైతే శ్రీహరి చెక్కిళ్ళు నిమిరి శంఖాన్ని తాకించాడో అప్పుడు దివ్యజ్ఞానం కలిగింది. సరస్వతీ కటాక్షం సిద్ధించడంతో వేద సూక్తాలతో శ్రీమన్నారాయణ్ణి 1000 విధాల స్తుతించాడు ధ్రువుడు. ఆ స్తుతులకు పొంగిపోయాడు శ్రీహరి. ఎంతో సంతోషించాడు. భక్తా, నువ్వు కోరుకున్నది సిద్ధిస్తుంది. ఇంతకు మునుపెన్నడూ ఎవ్వరూ అధిష్ఠించని మహోన్నత స్థానం నీకు ప్రసాదిస్తున్నాను. నీ పదం గ్రహ నక్షత్రాది జ్యోతిశ్చక్రానికి ఆధారభూతమవుతుంది. ముల్లోకాలకు పైన ఉండే నక్షత్ర రూపులైన మహామహులంతా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అన్నాడు శ్రీహరి. ధన్యుణ్ణి అన్నాడు ధ్రువుడు. తొలుత ఈ భూమిని పరిపాలించి తర్వాతే నేను ప్రసాదించిన మహోన్నత పదాన్ని అధిష్ఠిస్తావు. నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అన్నాడు శ్రీహరి. అదృశ్యుడయ్యాడు. సూర్యుడిలా వెలిగిపోతూ ధ్రువుడు తల్లిదండ్రుల్ని కలిసేందుకు తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీహరి కరుణా కటాక్షాలతో కుమారుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకుని భార్యలిద్దరితోనూ కొడుకు ఉత్తముడితోనూ ధ్రువుడికి ఎదురేగాడు ఉత్తానపాదుడు. బంగారు పల్లకీలో వచ్చాడు. మంగళ వాయిద్యాలతో స్వాగతించాడు. తల్లిదండ్రుల్ని చూసి ఆనందించాడు ధ్రువుడు. వారికి నమస్కరించాడు. ధ్రువుణ్ణి ప్రేమగా కౌగిలించుకున్నాడు తండ్రి. తమ్ముడు కూడా అతన్ని చేరదీశాడు. రాజధానికి చేరుకున్నారు అంతా. ధ్రువుడికి యుక్త వయసు రాగానే అతనికి రాజ్యాన్ని అప్పగించి తపోవనాలకు తరలిపోయాడు తండ్రి. ధ్రువుడు భ్రమిని వివాహమాడాడు. ఆమె శిశుకుమారుడి కుమార్తె. వాయుపుత్రి ఇలను కూడా వివాహమాడాడు అతను. ఉత్తముడు హిమవత్ పర్వత ప్రాంతానికి వేటకి వెళ్లి అక్కడ యక్షులతో పోరాడి మరణించాడు. ఎంతకీ తిరిగిరాని కుమారుణ్ణి వెతుకుతూ సురుచి బయలుదేరింది. కుమారుణ్ణి వెతుకుతూ మరణించిందామె. సవతి తల్లి తమ్ముడు మరణించటంతో అందుకు కారణమైన యక్షుల మీద కోపగించాడు ధ్రువుడు. వారిమీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక్కొక్కరిని సంహరించసాగాడు. తరిగిపోతున్న యక్ష సంతతి మీద జాలి చెందాడు స్వయంభువమనువు. తాతగా అతను ధ్రువుణ్ణి వారించాడు. హింస తగదని యుద్ధం మానమన్నాడు. మానాడు ధ్రువుడు. కుబేరుడితో స్నేహం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు. 66,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. రాజభోగాలన్నీ అనుభవించాడు. మరిక భౌతికంగా అనుభవించేది ఆశించేదీ లేక రాజ్యాన్ని త్యజించాడు ధ్రువుడు. బదరీవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ మందాకినిలో స్నానం చేసి హరిని ధ్యానిస్తూ సమాధివిష్టుడైనాడు. కొన్నాళ్లు గడిచింది. భౌతిక దేహాన్ని త్యజించే సమయం ఆసన్నమైంది. విష్ణుదూతలు దివ్య విమానాన్ని వెంటబెట్టుకుని రావడంతో భౌతిక దేహాన్ని త్యజించి జ్యోతిర్మయమైన దివ్య రూపాన్ని ధరించాడు ధ్రువుడు. విమానాన్ని అధిరోహించాడు. సమస్త దేవతలు మునులు కీర్తించగా ముల్లోకాలను, గ్రహమండలాన్ని, సప్తర్షుల స్థానాన్ని అతిక్రమించి ఉత్తర దిక్కున అన్నిటికంటే ఎత్తున ఉండే సత్యము నిత్యమైన ధ్రువ పదం చేరుకున్నాడు. స్వయం ప్రకాశిగా వెలుగొందుతూ
అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ క్షణం దేవదుందుబులు మోగాయి, పూలవాన కురిసింది, గంధర్వగానం వినిపించింది. ఆసరికే అతని తల్లి సునీతి స్వర్గాన్ని అలంకరించింది. ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి ఎగువన మహోన్నత స్థానంలో ధ్రువ నక్షత్రం అందరికీ కనిపిస్తూ నేటికి కనువిందు చేస్తున్న సంగతి తెలిసిందే. నేటి సమాజంలోనూ ధ్రువుని దీక్షా దక్షతలు అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. కార్యసిద్ధి కోసం ఎంతటి అవాంతరాలు ఎదురైనా తట్టుకుని నిలబడాల్సిందే. కఠోర సంకల్పంతో నిష్ఠగా మన ప్రయత్నం చేస్తే విజయం తప్పక వరిస్తుంది.